ఒకటి ఎక్కడ 5 కోట్ల డిమాండ్ అనేది ఒకటి చాలా వినబడింది. దానిలో 50,000 రూపాయలు ముందుగానే పంపించాడు అంతకన్నా ఎక్కువ అమ్మాయి అనేటువంటి రిటర్న్ ఇచ్చింది. ఆ అమ్మాయి రిటర్న్ కూడా పంపించినట్టుగా ఏదో అమ్మాయి చెప్తా అంతకన్నా ఉన్నారు. ఎక్కువనే మీరు కూడా అడిగి ఇచ్చింది. ఉండొచ్చు కదా, అంటే మీరు మేము కూడా వాళ్ళ అడిగినాం కదా, మేము చెప్పినాం దీన్ని. 50,000 ఇచ్చిందంట, 5 కోట్లు అడిగిందంటే 5 కోట్లు అడిగినట్లు వాళ్ళు కూడా ఆధారం చూపిలా. 5 కోట్లు అడిగినారు అని ఓరల్ గా చెప్పి 50,000 ఇచ్చినామని చూపించినారు. అవును. కానీ అతను 50,000 ఇచ్చింది నిజం. ఆమె ఏదో అవసరం ఎవరో ఫ్రెండ్స్ కి ఇవ్వడానికో దేనికో తీసుకుంది, కానీ రిటర్న్ ఇచ్చింది వాళ్ళ దగ్గర ఉంది, అది వాళ్ళు సబ్మిట్ చేశారు. అది కూడా మేము అప్పుడే క్లియర్ చేసాం. అక్కడ కూడా చాలా క్లారిటీ ఇచ్చాం, మొదటి రోజు నుండే ఇస్తున్నాం. హనీ ట్రాప్ సంబంధించిన 50,000 మ్యాటర్ ఎప్పుడు వచ్చిందో రిటర్న్ ఇచ్చింది అనే దాన్ని కూడా అది పోలీసుల దగ్గర ఉంది, పోలీసులు దమ్ముంటే అది వెరిఫై చేసుకోండి అని కూడా మాట్లాడారు. బీజేపీ పాత్ర గురించి మాట్లాడితే బీజేపీ నాయకులు అందరూ ఏమో ఇది మాకు సంబంధం లేదు, బండి సంజయ్ మా నాయకుడు, బండి సంజయ్ మా లీడర్ తప్పితే బండి సంజయ్ కొడుకుతో మాకేం సంబంధం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆ బండి సంజయ్ కొడుకును అప్పగించిన దానిలోనో లేకపోతే అక్కడ పోలీసుల ముందు పంపించిన దానిలోనో బీజేపీ లీగల్ సెల్ సంబంధించినటువంటి కరుణాసాగర్ అయినా కానివ్వండి, ఆంటోనీ రెడ్డి అయినా కానీ వీళ్ళు కనబడతా ఉన్నారు. వీళ్ళని గమనిస్తే మీకేమనిపిస్తా ఉంది? అసలు బీజేపీయే దీన్ని నడిపిస్తుంది, బీజేపీ సంజయ్ కొడుకు మద్దతుగా ఉంటుందని ఏమన్నా మీకు అనిపించింది? నేనే సరెండర్ చేసిన అని చెప్పుకుంటున్నారు. అవును. ఎట్లా మా వాళ్ళే వచ్చి పోలీసులేమో మేము టీజీపీ దగ్గర అరెస్ట్ చేసిండ్రు వాళ్ళు నార్సింగ్ దగ్గర మేము అరెస్ట్ చేసామని వాళ్ళు చెప్తున్నారు. విషయం సేకరిస్తే మేము ఇన్ఫర్మేషన్ కూడా అతను ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిండు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. అక్కడ ఇంటర్నేషనల్ మీడియా మొత్తం నేషనల్ మీడియా ఉంటుంది కాబట్టి అక్కడ పట్టుకునే ప్రయత్నం వీళ్ళు చేయలేదా, లేకపోతే వాళ్ళు మేనేజ్ చేసుకున్నారా, ఏది ఏమైనా అతను పట్టుకోవడానికి ప్రయత్నించింది మాత్రం నార్సింగ్ లో. 10 రోజులు ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారంటారా అని మనకు అర్థమవుతుంది. ఢిల్లీ ఫ్లైట్ లో దిగిండని చెప్పినప్పుడు ఢిల్లీ నుంచి వచ్చినాడు అంటే 10 రోజులు ఎక్కడున్నా 10 రోజుల్లో కూడా దాదాపు 11-12 వరకు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ సెక్షన్స్ ఆల్టర్ అయినాకే అతను లేడు అనేది ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే నోటీస్ ఇచ్చారు 13వ తారీఖు. 13వ తారీఖు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో హాజరుగమ్మని నోటీస్ ఇచ్చారు. తర్వాత లుకౌట్ సర్క్యులర్ వచ్చింది. బట్ దానికి పోలీసులు ఏం చెప్పారు, 12వ తారీఖు నైట్ సర్వ్ అయింది. అంటే 12 మధ్యాహ్నం వరకు లాస్ట్ సిగ్నల్ అతనిది వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండే, అందుకని మేనమామ ఇంట్లో నోటీస్ ఇచ్చొచ్చామని పోలీసులు చెప్పారు. అంటే దాని అర్థం 12 వరకు 12 మధ్యాహ్నం 2 వరకు కూడా మాకు సిగ్నల్ కనపడింది, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అన్నారు. అందుకే మేము మేనమామ ఇంట్లో ఎందుకు ఇచ్చిండ్రు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది కదా, వేరే చోట వేరే ఎక్కడో ఢిల్లీలో లేదు కదా, కరీంనగర్ లో అక్కడే ఉంది కదా. అంటే ఆయన సిగ్నల్ ఎక్కడ వచ్చిందో ఆ ఇంట్లో ఇచ్చామని చెప్పారు. సరిగా అది మనం చర్చ చేస్తే దాన్ని కూడా చేయొచ్చు. అంటే కేంద్ర మంత్రికి ఇవ్వడం ఇష్టం లేక పిల్లవాడి మేనమామకి ఇచ్చారు, అది కూడా మనకు అర్థమవుతుంది. కానీ దాని ప్రకారం చూస్తే 12th మధ్యాహ్నం వరకు అతను సిగ్నల్ ట్రేస్డ్ అవుట్, తర్వాత స్విచ్ ఆఫ్. సో ఆ తర్వాత వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఒక రూమర్ పెట్టింది, 12 సాయంత్రం నైటే మాకు వచ్చింది అతను ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడు, అతను లండన్ వెళ్ళిపోయాడు అని. అది రూమరే కావచ్చు, కానీ మాకు కూడా వచ్చింది, అంటే మా దాకా చేరింది. అతను ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడు, మేము చూసామన్న వాళ్ళు కూడా మాకు చేశారు. సరే ఏది ఏమైనా 13 కూడా మేము ఆ 13 పొద్దున్నే మేము పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసాం. మహిళా సంఘం POW PDS గా ఆ రోజు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నానా హంగామా చేస్తే మేము అన్నాం 14 అప్పటికే ఇంటీరియం ఆర్డర్స్ కేసారు, అప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ కేసారు. అసలు భయమే లేనప్పుడు పోలీస్ స్టేషన్ కి వస్తే అయిపోయింది కదా. మధ్యంతర ఉత్తర్వులు నాట్ టు అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? నిర్దోషి నిరపరాధి అని తండ్రి చెప్తున్నాడు ఒక పక్కన. నోటీస్ వస్తే నోటీస్ కి చక్కగా నేరుగా నడుచుకుంటూ రావచ్చు కదా. ఇదే 10 కార్లు వేసుకుని 100 మందిని వేసుకుని 13 మధ్యాహ్నం ఆయన నోటీస్ అందుకున్నారు కాబట్టి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఉంటే మీరు చట్టాన్ని గౌరవించినట్లు ఉండేది. కానీ 13 రాలేదు, కానీ రాత్రికి 13 రాత్రి ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రమ్మని నోటీస్ అందింది. కానీ 6-7 మధ్య మెయిల్ ఇచ్చాడు, ఏమని, నాకు బిజీగా ఉన్నా నేను రాలేకపోతున్నాను, నాకు ఒక 2 రోజులు గడువు ఇవ్వండి అని వచ్చింది. ఎక్కడన్నా పోక్సో కేసులో నేరస్తులు మెయిల్ ఇచ్చి టైం అడగంగా చూసిండ్రా మీరు, విన్నారా?
ఓవైపు పోలీసులు ఏమో అది మాకు అందలేదని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళు release ఏమైనా చేశారు. చెప్పి మెయిల్ అనేది బయటకు వచ్చింది కదా, అవును అవును మెయిల్ ఏం మ్యాటర్ పెట్టాడో వచ్చింది. పోలీసు అందలేదనిలే, మేము యాక్సెప్ట్ చేయలేదన్నారు ఓకే పోలీసులు. మేము అడిగాం, ఏంది మెయిల్ మీద మెయిల్ పంపిస్తే ఇచ్చేస్తారా టైం అని మేము అడిగాం. మేము యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పారు. ఓకే కాబట్టి మెయిల్ పంపింది అనేది నిజం, కానీ ఎంత భరోసా అంటే అందరికి ఒకలా వీళ్ళకి ఒకలానా? మీరు ఏ నాన్ బైలబుల్ ఎఫెన్స్ లో అయినా మనకి ఉద్యమకారులను కూడా అరెస్ట్ చేస్తారు, టైం ఇయ్యరు. అవును అసలు ఎఫెన్స్ ఏంటో తెలియదు, ఏం పెట్టిండ్రంటే మాకు తెలియదు అంటే మీరు కోర్టులో చూసుకోండి అంటారు. కానీ ఒక్కసారి నాన్ బెయిలబుల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ పెడితే మెయిల్స్ మీద టైం అడగడం ఏంటి? ఇది నేను ఎక్కడ చూడలేదు. అరెస్ట్ చేసినటువంటి విధానం పైన కూడా సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడతా ఉన్నాయి. అసలు అరెస్ట్ చేసింది ఒకరిని, జడ్జి ముందట ప్రవేశపెట్టింది భగీరథ్న అయినప్పటికీ కూడా అరెస్ట్ చేసింది మాత్రము వేరే వాళ్ళని అనే విధంగా ఆ క్యాపు, ఆ మాస్క్, ఇవన్నీ కొంచెం ఏదో జరిగింది అనేటువంటి కాన్స్పిరసీ మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా చూసినట్టున్నారు కదా, మీకేమనిపించింది? అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా? ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వెళ్ళలేదు. మన వాళ్ళు, మన మిత్రులు, మన ఉద్యమకారులు వెళ్ళారు, పృథ్వీ లాంటి వాళ్ళు వెళ్ళారు. అట్లాగే యూట్యూబ్ ఛానల్ అన్ని ఉన్నాయి, రాకేష్ వాళ్ళు, బాలు వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళతోటి నేను నాకు ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూనే ఉన్నాను. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర ఉండడము, అక్కడ నుంచి జడ్జి ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళడం వరకు మన వాళ్ళు ఫాలో చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే 10 కార్లు వచ్చినాయి, ఖరీదైన కార్లు. కారు, దాంట్లో ఒక్కొక్క కార్ నిండా జనాలు ఉన్నారు. ఇంకా బయట సుమారు 80 నుంచి 100 మంది మనుషులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆంథోనీ రెడ్డి, కరుణన్ సాగర్, లీగల్ సెల్, వాళ్ళిద్దరే కాదు, ఇంకా లీగల్ సెల్ మొత్తం ఉంది. వాళ్ళ లీగల్ సెల్ 10 మంది దాకా ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది, అసలు మాకేమీ సంబంధంగా లేదు, చట్టం తన పని చేసుకుంటుంది. సాక్షాత్ రామచంద్రరావు గారు చెప్పారు, అతని పర్సనల్ ఫ్యామిలీ అఫైర్, అది ఫ్యామిలీకి సంబంధించింది, పార్టీకి సంబంధం లేదు అన్నప్పుడు మీ లీగల్ సెల్ అంతా ఎందుకు ఉంటది? వీళ్ళిద్దరే కాదు, మొత్తం లీగల్ సెల్ ఉంది. అట్లాగే మన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఎవరైనా అబ్బాయిని ముట్టుకుంటే అసలు కొట్టేలాగా అంతమంది ఉన్నారు, చూడనివ్వలేదు ఎవరిని. సో అతను ఇలా పైగా అది మన లాంటిది కట్టుకుని ఉన్నాడు. బయట అంతకు ముందు అంత హైట్ అనిపించలేదు, ఫేస్ అంత పొడుగ్గా అనిపించలేదు, రౌండ్ గా ఉంది. కానీ అది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అది అందరికి వచ్చిన ఫీలింగ్. చాలా కొన్ని ఛానల్ అయితే కాదు కాదని చెప్పారు. నేను అంత జడ్జిమెంటల్ గా ఉండదలుచుకోలేదు, ఎందుకంటే పట్టుకున్నాము. యూనియన్ మినిస్టర్ ఇప్పటికే చాలా వాళ్ళు చాలా తమ్ము చేసి ఒక తప్పకు ఇంకో తప్పు అన్నట్టు హనీ ట్రాప్ కేసు పెట్టడం కాడ నుంచి అనేక అంశాలు ఉన్నాయి. అవి వైలేషన్స్, చట్టరీత్యా ఉల్లంఘన. ఆఖరికి జడ్జి ముందు వరకు కూడా, అంటే పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేసినప్పుడు కూడా తప్పుడు మనిషిని కనుక పెడితే ఇది ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. అది ఒక యూనియన్ మినిస్టర్ ఇజ్జత్ పోయేది, బీజేపీ పార్టీ ఇజ్జత్ పోయే అంశంగానే ఉంటది తప్ప ఎవరి ప్రెస్టేజ్ పోదు. ఇంకా లేదంటే తెలంగాణ పోలీస్ది, తెలంగాణ గవర్నమెంట్ది పోతుంది. కాబట్టి అందరికి అనుమానం వచ్చింది ఆ నైట్, ఆ ఫోటోలు, ఆ వీడియోలు చూస్తే అవి స్పష్టంగా లేవు, ఎవరికి అతన్ని కనిపించింది ఇవ్వలా. మన వాళ్ళు దగ్గరగా వీడియోలు పెట్టుకుని ఉంటేనే వాళ్ళకి కనిపించలేదు. పక్కన ఎట్లా అంటే 10 కార్ల ముందు ఆయన ఏంటి అంత కాన్వాయ్ ఎందుకు? 10 కార్లలో ఏ కార్లో ఉన్నాడో తెలియకుండా తీసుకుపోయేంత ఏంది? మేమందరం చెప్పాం ఆయన ఎన్కౌంటర్ చేయొద్దు, ఆయనకి మరణ శిక్ష వేయొద్దు, చట్టరీత్యా రిమాండ్కి పంపండి అని అడిగినాం. అంటే ఒక మనిషి తప్పు చేశాడని ఆరోపణ ఎదుర్కొంటే రిమాండ్కి పోనీకి అంత హంగామా ఎందుకంటే? ఇదంతా బాగానే ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉండడం వలన ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, బండి సంజయ్ రాజీనామా చేస్తేనే ఈ కేసులో ఇంకా పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంటుందంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. పిఓడబ్ల్యూగా మీరేం చెప్తారు? మేము మొదటి రోజు నుండే చెప్తున్నాం. మేము 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాం, అందులోంచి బండి సంజయ్ బర్తరఫ్ అన్నాం. 12 సాయంత్రం విద్యార్థి యువజన మహిళా సంఘాల రౌండ్ టేబుల్ పెట్టాం. దాంట్లో బర్తరఫ్ అనేది ఒక మేజర్ డిమాండ్, అంటే అరెస్ట్ చేయాలి అనేది మొదటి డిమాండ్ అయితే, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ జరగకుండా ఉండాలంటే కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి, ఇది మా డిమాండ్. అట్లాగే 13 పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసినప్పుడు మేము అదే డిమాండ్ ని ప్రెస్ నోట్ గా ఇచ్చాము, ఆ పోలీసులకి ఇచ్చాము. అట్లా ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు 12వ తారీఖు స్టార్ట్ అయింది బర్తరఫ్ డిమాండ్. ఇది కూడా ఒక డిమాండే, ఎందుకంటే
ఇప్పటికే హనీ ట్రాప్ కేసు పెట్టకూడని కేసు ఒక మైనర్ బాలిక మీద పెట్టి మన 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 మనక్షోభకి వాళ్ళని మానసికంగా క్షోభ గురిచేశారు. అట్లాంటి స్థితి. అట్లాగే చాలా రకాల మేనేజ్మెంట్ జరిగింది. 10వ తారీఖు మోడీ మీటింగ్ వాడుకున్నారు, హనుమాన్ జయంతిని వాడుకున్నారు. హనుమాన్ జయంతి అది ప్రజల సెంటిమెంట్ కి సంబంధించింది, మనోభావాలకు సంబంధించింది, ఆ రోజు కూడా మతానికి సంబంధించింది. ఆ రోజు శోభాయాత్రలో నీ పర్సనల్ మ్యాటర్లు ఎందుకు? నీ ఇప్పుడు ఒక పక్కన ఆయనకి సంబంధం లేదు పార్టీకి అంటారు, మరి శోభాయాత్ర ఎవరు జరుపుతారు? ఆ శోభాయాత్రలో దేవుడికి ఏం సంబంధం, శ్రీరాముడికి ఏం సంబంధం, హనుమంతుడికి ఏం సంబంధం? ఇవన్నీ శ్రీరాముడు హనుమంతుడు ఒప్పుకుంటారా? అంటే ఉన్నారు అని భావించే వాళ్ళని మనం ప్రశ్నిద్దాం. వీళ్ళందరూ జై హనుమాన్లు, జై హనుమాను, జై శ్రీరామ్ అనేవాళ్లే కదా, మీరు గౌరవిస్తారు, నమ్ముతారు కదా. నేను అడుగుతున్నా, ఈ చెత్త ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడికి సంబంధించిన అంశాలుగా ఎట్లా చూడాలి? అంటే దేవుడిని బజార్లో మీరు పెడతారు, ఏమన్నా అంటే కమ్యూనిస్టుల మీద పడతారు. దేవుడిని అపహాస్యం చేశారు మీరు. ఒక దేవుడి శోభాయాత్రలో, రథయాత్రలో ఈ రకమైనవి ఎంత పర్సనల్. అక్కడ రథయాత్ర మించి కూడా ఒక్కడిని కూడా వదిలిపెట్టను హిందూ యాత్ర అనే సభలో కరీంనగర్ లో మాట్లాడాడు. సో ఇవన్నీ కూడా మోడీ మీటింగ్ ని, హనుమంతుడి రథయాత్రని, అన్నిటినీ, అన్ని సమ్మేళనాలని అతను తన వ్యక్తిగత ప్రయోజనం అంతా బాగా